వెల్కమ్ టు కనెక్టిక్ నాలెడ్జ్ సెంటర్. ఈరోజు మనం ఏపీ ఎస్ఎంఎన్స్ 2023లో ఇచ్చిన క్వశ్చన్‌ని డివిజిబిలిటీ రూల్ యూజ్ చేసి వితౌట్ పెన్ అండ్ పేపర్ ఎట్లా సాల్వ్ చేయొచ్చో ఒకసారి చెక్ చేద్దాం. మీరు కూడా నాతో పాటు క్వశ్చన్ చదవండి. ద ఎల్‌సిఎం ఆఫ్ ద 3 నంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద రేషియో 3:4:6 ఈజ్ 144. దెన్ ద సమ్ ఆఫ్ దోస్ నంబర్స్ ఈజ్ మనకి 3 నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయంటే 3:4:6 ఉన్నాయంట. సమ్ ఆఫ్ ద నెంబర్స్ అని అడిగాడండి. సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ నెంబర్‌ని 3x అనుకుందాం, నెక్స్ట్ నెంబర్‌ని 4x అనుకుందాం, నెక్స్ట్ నెంబర్‌ని 6x అనుకుందాం. అంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటంటే 13x. ఎక్స్ వాల్యూ ఏదైనా అవ్వచ్చు. మన ఆన్సర్ దేని చేత డివిజిబుల్ అయిద్దండి మనకి 13 చేత. ఇచ్చిన 4 ఆప్షన్‌లో ఏ నెంబర్ 13 చేత డివిజిబుల్ అయిద్దో అదే మన ఆన్సర్ అయిద్దండి. ఫస్ట్ 13 వన్స్ ఆర్ 13, నెక్స్ట్ 14 అంటే ఇది 13 చేత డివిజిబుల్ కాదు. నెక్స్ట్ చెక్ చేద్దామండి 13 వన్స్ ఆర్ 13, 13 టూస్ ఆర్ 26 ఇది డివిజిబుల్ అవుతుంది. మేబీ మన ఆన్సర్ అవ్వచ్చు. ఇక్కడ ఒకసారి 13 చెక్ చేద్దాం. 13 వన్స్ ఆర్ 13, 34 ఉంటుంది. ఎగ్జాక్ట్గా 13 చేత డివిజిబుల్ కాదు. రైట్. నెక్స్ట్ ఇక్కడ మనం 13 చెక్ చేద్దాం. 13 టూస్ ఆర్ 26, మళ్ళీ 13 టూస్ ఆర్ 26 అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వట్లా. అంటే మన నెంబర్ 13 డివిజిబుల్ అయ్యేది ఎక్కడుందంటే మనకి ఆప్షన్ బిలో ఉందండి. కాబట్టి ఆన్సర్ ఏమైందంటే ఆప్షన్ బి.